అయితే అరెస్ట్ చేసినట్టుగా బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సో తదుపరి ఎలా ఉండబోతుంది అనుకోవచ్చు? చెన్నైలో ఉదయనిధి స్టాలిన్ ని అరెస్ట్ చేసినట్టుగా మనకు బ్రేకింగ్ న్యూస్ అందుతుంది. సో ఓవరాల్ గా ఎలా చూడాలి, మున్ముందు ఏ విధంగా ఉండబోతుంది అనుకోవచ్చు పొలిటికల్ గా అయినా? ఖచ్చితంగా ఎవరైనా సరే, ప్రతిపక్ష నాయకుడైనా ఇంకెవరైనా సరే అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేస్తే ఇలానే ఉంటుందనేది కూడా సీఎం జోసెఫ్ విజయ్ ఒక వార్నింగ్ లా ఇది ఉండబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కొన్ని అంశాలు ప్రజల సమస్యలకు సంబంధించి లేవనెత్తి చెప్పొచ్చు, అనేక అంశాలు తీసుకురావచ్చు. కానీ ఇప్పుడు ఈ అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పట్ల అది ఎవరు చేసినా సరే, ఇటు మహిళలపైన ఎవరు చేసినా సరే, ఎందుకంటే సీఎం విజయ్ ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పుడే ఆయన చెప్పుకొచ్చారు, మహిళలకు సంబంధించి గట్టి భద్రత ఏర్పాటు చేస్తాము, ఎవరైనా సరే మహిళలపైన అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేసినా, వారిని ఇబ్బందులకు గురి చేసినా సరే కఠినమైన చర్యలు తీసుకుంటామని కూడా విజయ్ చెప్పుకొచ్చారు. సో ఇప్పుడు త్రిషా పైన ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి కాబట్టి తమిళనాడు రాజకీయాల్లో. సో అందుకు ఆయన చాలా సీరియస్గా ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అందుకు టీవీకే సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా, తాంజావూరు పోలీస్ స్టేషన్లో టీవీకే సభ్యులు ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగా ఇటు ఉదయనిధి స్టాలిన్ పైన కేసు నమోదు చేశారు కాబట్టి, సో మనకు అందుతున్న సమాచారం ఏంటంటే ఉదయనిధి స్టాలిన్ అదుపులోకి తీసుకున్నట్టు కూడా చెప్తున్నారు. సో ఇప్పటికే ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ముందస్తు బెయిల్ కోసం. సో ఇప్పుడు ప్రస్తుతం ఆయన్ని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లి విచారించిన తర్వాత ఆయన్ని వైద్య పరీక్షల నిమిత్తం స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి సో ఏం జరుగుతుందనేది కూడా కొంత సర్వత్రా ఆసక్తిగా మారింది. కాబట్టి కావేరీ అంశానికి సంబంధించి డిఎంకే సభ్యులు ఆందోళన చేస్తూ ఉన్నప్పుడు, డిఎంకే సభ్యులు ఆందోళనకు మద్దతుగా ఉదయనిధి స్టాలిన్ వెళ్ళినప్పుడు అక్కడ కావేరీ అంశం అనే ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు కావేరీ అనే మాట ఉదయనిధి స్టాలిన్ అనగానే అక్కడ ఉన్నటువంటి డిఎంకే సభ్యులందరూ కూడా త్రిషా అని చెప్పేసి కూడా కంటిన్యూగా అలానే అనుకొచ్చారు. అంటే కావేరీ అనగానే త్రిషా అనగానే కావేరీ, ఇట్లా కావేరీ అంశానికి కావేరీ అనే ఒక నది పేరు, కావేరీ నది పేరుకి సంబంధించినటువంటి అంశము అక్కడ మాట్లాడుతున్నప్పుడు దానికి ముడిపెట్టి త్రిషా అంశాన్ని తీసుకురావడంతో, ఎందుకంటే చాలామంది మహిళలు కావేరీ అని పేరు కూడా పెట్టుకుంటారు, అందరికీ తెలిసిన విషయమే, చాలామంది నదుల పేర్లు పెట్టుకుంటారు. సో కాబట్టి ఆ విధంగా తమిళనాడులో చాలామంది కావేరీ అనే పేరుతో చాలామంది మహిళలు కూడా ఉన్నారు. కాబట్టి కావేరీ అనే అంశము నది అంశము. సో ఆ అంశం గురించి ఉదయనిధి మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సభ్యులందరూ కూడా త్రిషా అన్నప్పుడు వారిని అవసరం ఉదయనిధి స్టాలిన్ పైన ఉంది. ఎందుకంటే ఒక ప్రతిపక్ష నాయకుడిగా చిన్న వయసులోనే ఆయన అసెంబ్లీలో ఉన్నాడు కాబట్టి, సో అప్పుడు త్రిషా అని చెప్పేసి వాళ్ళు కామెంట్ చేస్తున్నప్పుడు వారిని వారించి వెంటనే అట్లా మాట్లాడకూడదు అని చెప్పేసి వార్నింగ్ ఇస్తే బాగుండేది. కానీ ఆయన దాన్ని సమర్థిస్తూ మాట్లాడాడు కాబట్టి అదే ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతూ ఉంది. ఎందుకంటే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన అక్కడ కావేరీ అంశం మాట్లాడుతున్నప్పుడు అక్కడ డిఎంకే సభ్యులు త్రిషా ఇన్యూ యోండే అంటే తమిళనాడులో అది సరైందే అనేది తెలుగులో అర్థం, ఇన్యూ యోండే అని ఆయన సమర్థిస్తున్నట్టుగా తమిళ భాషలో ఆ విధంగా అక్కడ ఉన్నటువంటి స్త్రీలను ఉద్దేశించి మాట్లాడినప్పుడు అది ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. కాబట్టి ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలు కూడా చాలా వరకు ఉదయనిధి స్టాలిన్ ఇలా చేయకుండా ఉంటే బాగుండేది, అలా అసభ్యకరమైనటువంటి కామెంట్స్ ఇటు డిఎంకే శ్రేణుల నుంచి వస్తున్నప్పుడు వారించాల్సింది పోయి వారికి మద్దతుగా నిలవడం ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా చాలామంది ప్రశ్నిస్తున్నారు. ఎందుకంటే అనేక సార్లు ఉదయనిధి స్టాలిన్ చాలా రాజకీయాల గురించి కూడా, ఎందుకంటే అప్పుడు సనాతన ధర్మం పైన కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి దేశవ్యాప్తంగా. సనాతన ధర్మాన్ని ఆయన కించపరుస్తూ మాట్లాడాడు. సో అప్పుడు సుప్రీంకోర్టు కూడా ఆక్షేపించింది. సో అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి సో ఇప్పుడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా చాలా వరకు తమిళనాడు రాజకీయాల్లో చాలామంది విస్మరించుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మనకు అందుతున్న సమాచారం ఉదయనిధి స్టాలిన్ని తాంజావూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది కాబట్టి ఆ కేసు ఆధారంగా అదుపులోకి తీసుకున్నట్టు కూడా మనకే సమాచారం వస్తుంది. కాబట్టి సో మరి హైకోర్టు మధ్యాహ్నం సమయంలో ముందస్తు బెయిల్ కోసం విచారణ జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి హైకోర్టు ఉదయనిధి స్టాలిన్కి బెయిల్ ఇస్తుందా లేదంటే పోలీసులకు సహకరించమని చెప్తుందా అనేది కూడా కొంత ఆసక్తిగా అయితే మారింది. ప్రస్తుతం అయితే ఆయన్ని ఎక్కడైతే ఏ పోలీస్ స్టేషన్లో అయితే ఉదయనిధి స్టాలిన్ పైన కేసు నమోదైందో అదే పోలీస్ స్టేషన్లో ఉదయనిధి స్టాలిన్ తీసుకెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. అక్కడ దాదాపు 2-3 గంటల పాటు కూడా అక్కడ ఉంచే అవసరం కనిపిస్తుంది. తర్వాత ఆ కేసుకు సంబంధించి విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. తర్వాత వెంటనే ఆయన్ని ప్రభుత్వ తీసుకెళ్లి వైద్య పరీక్షల నిమిత్తం అక్కడ నుంచి జడ్జి ముందు కూడా ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి జడ్జి వెంటనే బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్ చేస్తారా ఏంటనేది కొంత సర్వత్రా ఆసక్తిగా మారింది తమిళనాడు రాజకీయాల్లో. ఎవరైనా సరే ఇది గట్టి వార్నింగ్ లాంటిది అనేది కూడా సీఎం జోసెఫ్ విజయ్ తమిళనాడు రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నట్టుగా కూడా మనకి స్పష్టమవుతూ ఉంది. ఎందుకంటే
అసభ్యకరమైన కామెంట్ చేస్తే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకునేది లేదని చెప్పి కూడా ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత సచివాలయంకి వెళ్ళారు. ఆ సచివాలయం తర్వాత అక్కడ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేశారు. ఆ మీడియా సమావేశంలోనే ఆయన చాలా మహిళలకు సంబంధించి ఖచ్చితంగా చాలా సీరియస్గా ఉంటాము, ఈ ప్రభుత్వం టీవీకే ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంటుంది, మహిళలపై ఎవరైనా కామెంట్ వారిని వేధించినా ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకుంటామని కూడా అనేక సార్లు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఉదయనిధి స్టాలిన్ ప్రతిపక్ష నాయకుడు అయినప్పటికీ కూడా ఆయనకి ఇవ్వాల్సిన గౌరవం ఆయనకి ఇస్తామని చెప్తూనే విజయ్ మరోవైపు ఒక మహిళ అని కూడా చూడకుండా త్రిష పైన ఆ విధమైనటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ చేశారు. కాబట్టి ఖచ్చితమైన కఠినమైన చర్యలే తీసుకుంటామని చెప్పేసి కూడా గట్టి వార్నింగ్ లాంటిది తమిళనాడు రాజకీయాల్లో ఇచ్చినట్టుగా కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక ఇదే అంశం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ప్రతిపక్ష నాయకులు కొన్ని అంశాలు ప్రజలకు సంబంధించిన అంశాలు లేవనెత్తి ప్రభుత్వం దృష్టికి తీసుకోవచ్చు, పరిష్కారం అజయ దిశగా అడుగులు వేయవచ్చు, ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకోవచ్చు, అవసరమైతే బయటకు వచ్చి నిరసన తెలియజేయవచ్చు, కానీ ఏదైనా చేయొచ్చు. కానీ ఇలా మహిళలపైన అసభ్యకరంగా అవతల వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు వారికి మద్దతుగా నిలవడం అనేది సరైనది కాదని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున ఉదయనిధి స్టాలిన్ పైన విమర్శలు వచ్చాయి. కాబట్టి ఆ విమర్శలకు సంబంధించి ఇప్పుడు సీఎం విజయ్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. దానిపైన కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకునేలా కనిపిస్తుంది. కానీ కఠిన చర్యలు అంటే ఆయన విచారించిన తర్వాత జడ్జి ముందు ప్రవేశపెట్టిన తర్వాత ఇంకా జడ్జి మరి బెయిల్ ఇస్తారా లేకపోతే రిమాండ్ ఇస్తారా ఏంటనేది కూడా తెలియాల్సి ఉంది. మధ్యాహ్నం అయితే మాత్రం మద్రాస్ హైకోర్టులో మాత్రం ఉదయనిధి స్టాలిన్ దాఖలు చేసినటువంటి అత్యవసర పిటిషన్కి సంబంధించి విచారణ జరగనుంది. మరి ఉదయనిధి తరపున సీనియర్ అడ్వకేట్స్ వాదనలు వినిపించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు ప్రభుత్వం తరపున కేసు నమోదైంది. ప్రెజెంట్ అయితే ఉదయనిధి స్టాలిన్ అయితే చెన్నైలో అరెస్ట్ చేశారు. సో మరి హైకోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉందనుకోవచ్చు ఉదయనిధి స్టాలిన్ కి? అంటే 6 సెక్షన్ల కింద కేసు నమోదైంది కదా. ఇక్కడ ఇదే ప్రశ్న తలెత్తుతుంది శాలిని. ఎందుకంటే హైకోర్టు బెయిల్ ఇస్తుందా ఇవ్వదా అనేది ఇక్కడ ప్రశ్న తలెత్తుతుంది. 6 సెక్షన్ల కింద ఉదయనిధి స్టాలిన్ పైన కేసు నమోదు చేశారు. కాబట్టి వాదనలు విన్న తర్వాతనే జడ్జి బెయిల్ ఇవ్వాలా లేదా అనేది ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. మధ్యాహ్నం అత్యవసర విచారణకు మద్రాస్ హైకోర్టు స్వీకరించింది కాబట్టి సో విచారణ పూర్తయిన తర్వాతనే జడ్జి ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సో అప్పటి వరకు కూడా ఉదయనిధి స్టాలిన్ పోలీసుల అదుపులో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈలోపు కింది స్థాయి జడ్జి దగ్గర ఉదయనిధి స్టాలిన్ ప్రవేశపెట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే కింది స్థాయి కోర్టుని సమర్థిస్తుందా హైకోర్టు? ఎందుకంటే ఇప్పుడు కింది స్థాయి కోర్టు ఒకవేళ ఉదయనిధి స్టాలిన్ పైన 6 సెక్షన్ల కింద కేసు నమోదు కాబట్టి ఉదయనిధి స్టాలిన్ చేసినటువంటి అసభ్యకరమైనటువంటి కామెంట్స్ పైన కేసు నమోదైంది కాబట్టి ఈ ఆధారాలన్నీ కూడా కింది స్థాయి జడ్జి దగ్గర చెప్పే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి కింది స్థాయి జడ్జి హైకోర్టులో వాదనలు పూర్తి కాలేదు కాబట్టి హైకోర్టులో ఇంకా కేసు అత్యవసరంగా స్వీకరిస్తామని చెప్పి టైం చెప్పింది కాబట్టి ఈలోపు ఒకవేళ జడ్జి ముందు ప్రవేశపెడితే ఒకవేళ జడ్జి రిమాండ్ ఇది ఇస్తే ఖచ్చితంగా ఉదయనిధి స్టాలిన్ని జైలుకి తీసుకెళ్తారు. ఒకవేళ హైకోర్టులో వాదనలు విన్న తర్వాత హైకోర్టు ముందస్తు బెయిల్ ఒకవేళ ఇస్తే మాత్రం ఎమ్మటే మళ్ళీ తక్షణమే ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ పరిణామం అంతా కూడా ఇప్పుడు తమిళనాడు రాజకీయాల్లో జరగబోతుంది. మరి కాసేపట్లో చూడాలి. ఉదయనిధి స్టాలిన్ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు కాబట్టి ఆయన గంటన్నర పాటు విచారణ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆ తర్వాత వెంటనే ఆయన ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తారు. ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లిన తర్వాత అక్కడ నుంచి ఆయన్ని జడ్జి ముందుకు ప్రవేశపెడతారు. జడ్జి ఒకవేళ కింది స్థాయి కోర్టు జడ్జి ఒకవేళ ఆయనకి రిమాండ్ చేస్తే ఖచ్చితంగా జైలుకి తీసుకెళ్తారు. లేదంటే ఒకవేళ ఆయనకు అప్పుడే ఆ సమయంలోనే ముందస్తు బెయిల్ ఇస్తే మాత్రం ఎందుకంటే అరెస్ట్ కాకుండా ఉండాలని హైకోర్టుకి వెళ్ళారు కాబట్టి హైకోర్టులో కూడా మరి హైకోర్టు కూడా ఏ విధంగా మన బెయిల్ ఇస్తుందా లేకపోతే ఎటువంటి వాదనలు విన్న తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. సో ఈ పరిణామాలకు సంబంధించి మాత్రం తమిళనాడు రాజకీయాల్లో కాసేపు మాత్రం కొంత ఏం జరగబోతుంది అనేది కూడా సర్వత్రా ఆసక్తిగా అయితే మారింది. రైట్, థ్యాంక్ యూ సైదులు.